27 ఎండింగ్ ఏమవుతుంది అది. ఇక ఆ తర్వాత 15 పడిపోతుంది 15 మంది మిగులుతారట. అంతే. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకి మళ్ళీ మారుతుంది అనమాట. ఇది కామన్ ఉండేది. కానీ ఈ 5గురు రాజీనామా అయితే అప్పుడు దాకా ఆగరు కదా సార్, ఈ సంవత్సరంలోనే. లేదు ఈ నాకు తెలిసి ఇంకొక నెల 2 నెలల్లో అయిపోతుంది అది చేస్తారు. అది జరిగిన తర్వాత అది ఆమోదిస్తే మిగిలిన ఎమ్మెల్సీల మీద అంటే ప్రలోభాలకు గురి చేయడం కానీ లేదంటే వాళ్ళని ఒత్తిడి చేసి తీసుకెళ్ళడం కానీ ఈ రాజకీయాలు అనేది జరిగే అవకాశం ఉంటుందా? ఎవరిది ఇప్పుడు ఈ 5గురు రాజీనామాలు కనుక ఆమోదించేస్తే వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ జనసేనకు సంబంధించి టీడీపీకి వెళ్ళిపోతారు. మిగిలిన ఎమ్మెల్సీలను కూడా ప్రలోభాలకు లొంగ తీసుకునే అవకాశం ఏమన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందా? మేబీ అంటే ట్రై చెయ్యొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ 5గురు కూడా మొదట్లో ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ ఇది కానీ ఓ బేరం ఏదో పెట్టారట. ఒకటి భయపెట్టి రాజీనామా, రెండవది వచ్చి బేరం పెట్టారు. ఎన్ని రోజుల పాటు తనకి ఎన్ని నెలల పాటు అవకాశం ఉందో ఇంకా నెలకి ఎంత అని చెప్పి డబ్బులు ఇచ్చాడట రాజ్యసభ కానీ ఇది కానీ. రాజ్యసభ దానికైతే ₹1,00,00,000 దాకా ఇచ్చారట, ఇస్తానన్నారట. మరి నిజమో కాదో తెలియదు, జరిగిన చర్చ అయితే. అదే సమయంలో మండలికి వచ్చేటప్పటికి 10 లక్షలు ఎంతో అన్నారట. నెలకు 10 లక్షలు అని వీళ్ళు అడిగారట. లేదు 5 లక్షలు లేకపోతే లంసం అమౌంట్ ఏదో ఇస్తామని చెప్పారట. అలా ఒప్పుకున్న వాళ్ళకి జరిగిందని ఇక్కడ